మద్యం తండ్రి కొడుకుల ప్రాణం తీసింది. చిలకూరు మండలం కడివేడు సమీపంలో ట్రాక్టర్ బోల్తాబడి సీనయ్య, రమణయ్య తండ్రి కొడుకు ఇద్దరు ప్రాణాలు కోల్పోవడం జరిగింది. నెల్లూరు వెంకటేశ్వరంకి చెందిన సీనయ్య, అదేవిధంగా రమణయ్య తండ్రి, కొడుకు ఇద్దరు గత 3 రోజుల కిందట వాళ్ళు కలివేడు ప్రాంతంలో మామిడి తోటల్లో దుక్కి దున్నేందుకు వీళ్ళు ట్రాక్టర్ తీసుకుని వెళ్ళడం జరిగింది. అయితే నిన్న సాయంత్రం వీళ్ళు మద్యం సేవించేందుకు సమీపంలోని మద్యం షాపుకు ట్రాక్టర్ వేసుకొని వెళ్ళడం జరిగింది. అక్కడ మద్యం ఫుల్లుగా సేవించారు. ఆ తర్వాత వాళ్ళు మద్యం మత్తులో ట్రాక్టర్ తోలుకొని అడ్డదారున ఆ మామిడి తోటకు చేరాలనే ప్రయత్నం అయితే చేశారు. అయితే వాళ్ళ ప్రయాణంలో ఒక కలవట్టు రావడము, ఆ కలవట్టు దగ్గర వాళ్ళ ట్రాక్టర్ బోల్తా పడింది. అయితే ఆ ట్రాక్టర్ కింద ఇద్దరు పడిపోవడం జరిగింది. అయితే సుమారు 2, 3 గంటల వరకు వాళ్ళు ట్రాక్టర్ కిందే ఆర్తనాదాలు చేశారు. ఆ ప్రాంతంలో అడవి ప్రాంతం కాబట్టి ఎవరు చూసుకోలేదు. అటువైపు వెళ్ళేవారు పరిశీలించి వాళ్ళ కేకలు అయి చూసి ఆ ఇరుగు పొరుగు వారందరినీ చెప్పడంతో అప్పటికే పోలీసులు మొత్తం వచ్చి చూసేటప్పటికే సీనయ్య అప్పటికే ట్రాక్టర్ కింద నలిగిపోయి పూర్తిగా చనిపోవడం జరిగింది. అయితే రమణయ్య పరిస్థితి విషమంగా ఉండడంతో అతన్ని చికిత్స నిమిత్తము గూడూరు ఆసుపత్రికి తరలించిన తర్వాత అతను ప్రాణాలు కోల్పోయాడు. అయితే మద్యం సేవించి వాహనాలు నడపొద్దంటూ ఓ పక్క ప్రభుత్వం చెబుతున్నప్పటికీ కొంతమంది మందుబాబులకు చెవిటోడు ముందు శంఖ మూదినట్లే ఉంది. ఓ పక్క పోలీసు మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై జరిమానా విధించడం, కేసులు నమోదు పరచడం వంటివి చేస్తున్నప్పటికీ చాలా మంది ఎక్కువగా ఈ మద్యం సేవించి వాహనాలు నడుపుతూ ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రధానంగా ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సింది మద్యం సేవించేవారు ఎక్కడైనా మద్యము ప్రశాంతంగా తాగి అక్కడే ఉండాలి కానీ వాహనాల జోలికి మాత్రం వెళ్ళవద్దంటూ కూడా పోలీసులు సైతము చెప్తున్నారు. ఎందుకంటే మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల వాళ్ళ ప్రాణాలు పోవడంతో పాటు ఆ కుటుంబాలంతా వీధిన పడే పరిస్థితి ఏర్పడి ఉంది. మొత్తం మీద ప్రతి ఏటా పోలీస్ రికార్డులను పరిశీలించినట్లయితే మద్యం సేవించి వాహనాలు నడుపుతూ ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య వందల్లోనే ఉన్నట్లు కూడా పోలీస్ శాఖ కూడా చెప్పడం జరుగుతుంది. ఇప్పటికైనా మందుబాబులు మద్యం సేవించినప్పుడు వాహనాల జోలికి వెళ్ళొద్దంటూ కూడా పోలీసులు సైతం చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ అల్తాఫ్‌తో గయాజ్ ఆర్టీవీ చిలకూరు నుంచి.